జనగాం జిల్లా దేవరుప్పల మండలం సింగరాజుపల్లి గ్రామంలో ఉన్న ఏపీజీవీబీ ఆవరణలో రైతులు తమకు రుణమాఫీ కాలేదని చేపట్టిన ధర్నాకి మద్దతుగా మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రుణమాఫీ ఎగ్గొట్టి రైతులతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని అన్నారు. మొదటిగా రైతు రుణమాఫీకి 49,500 కోట్లు అవసరం అని చెప్పి మళ్లీ మాట మార్చి కేబినెట్ లో 30,000 కోట్లు సరిపోతాయని చెప్పి మళ్లీ మాట మార్చి బడ్జెట్ లో కేటాయించింది అని వారు తెలిపారు. 26,000 కోట్లు మాత్రమేనని 3 విడతల వారీగా చివరగా చేసిన రుణమాఫీ కేవలం 17,000 కోట్లు మాత్రమేనని కాంగ్రెస్ ప్రభుత్వం మాటిమాటికి మాట మార్చి రైతులను మోసం చేస్తుందని అన్నారు. ప్రతి ఒక్క రైతుకి న్యాయం అయ్యే వరకు ఈ పోరాటం ఆగదని, ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు. ఆఖరికి మళ్ళీ ఎలక్షన్లు అయిపోయాక 36,000 కోట్లకు తీసింది లెక్కలు తగ్గించి సరే 36,000 కోట్లైనా వస్తే బాగానే ఉంటుందని మనం అందరం అనుకున్నాం. 36,000 కోట్ల నుంచి తీసేసి క్యాబినెట్ లో 33,000 కోట్లకు తగ్గించండు మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ లో. మళ్ళా బడ్జెట్ లోపల 26 కోట్లు పెట్టాడు తగ్గించి 26 కోట్లన్నా అయితే అని ఆశపడ్డాం. మళ్ళా ఆగస్టు 15వ తారీఖు నాడు ఖమ్మంలో మీటింగ్ పెట్టి మొత్తం రైతులందరూ క్లోజ్ చేసిన లెక్క తీస్తే 17,000 కోట్లే. అవన్నీ రైతు బంధు బాపతి అన్ని అటు మార్చు 17,000 కోట్లు రైతు బంధు అటు పెట్టేసి మాఫీ చేసినా అని సంబరాలు చేసుకున్నాడు. నువ్వు ఆగస్టు 15వ తారీఖు నాడు చేస్తున్నాని మొత్తం క్లోజ్ చేసినావని దుకాణం పెట్టి సంబరాలు చేసుకున్నవే. మరి ఈ రోజు సగం మందికి కాలే. మళ్ళీ ఏమంటాడు ఆయనే, హరీష్ రావు రిజైన్ చేయని మళ్ళీ హరీష్ రావు నువ్వే మాఫీ చేస్తానని చెప్పి క్లోజ్ చేసినావు అని చెప్పి ఇప్పుడేమంటారు మళ్ళీ ఇంకా అక్కడెక్కడ కొద్దిగా అక్కడిక్కడే మిగిలిపోయినాయి. అవి కూడా అప్లికేషన్ చేసుకుంటా అంటే పాపం 2 లక్షలు దాటిన వాళ్ళ అంతా బ్యాంక్ లో చుట్టూ తిరిగి మిగతా అమౌంట్ కట్టింది. అది కట్టిన తర్వాత కూడా ఏం రెస్పాన్స్ లేదు. పాప ఇప్పుడు ఆ బంగారం తెచ్చి పెట్టిన సింగరాజుపల్లి అని అందరు అప్పులు తీసుకొచ్చి పెట్టారు. నేను ఒక్కటే అంటున్నా, నిన్ను వదిలిపెట్టే ముచ్చటే లేదు. నేను కూడా చెప్తున్నా, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, మేము నిన్ను వదిలిపెట్టే ముచ్చట్లేదు. రైతులందరికీ రుణమాఫీ అయ్యే వరకు వదిలిపెట్టేది లేదు. నేను ఒక్కటే చెప్తున్నా, నేను ఇప్పటికి 8 నెలల నుంచి సైలెంట్ గానే ఉన్నా. నేను రైతుల కోసం ఈ దేవరుప్పల మండలం పాలకుర్తి నియోజకవర్గంలో కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో చేశాం. ఏంటండి 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద మన దేవరుప్పల చుక్క నీళ్లుండేనా? 10 ఏళ్ళు 50 ఏళ్ళు మీరు కాంగ్రెస్ పార్టీ వెళ్ళిందే ఎన్నడన్నా పట్టించుకున్నారా? ఆ వాగు పట్టించుకున్నారా ఎప్పుడన్నా?